వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే సోమవారం ఏ విధంగా ఉంటుంది, మంగళవారం ఎలా ఉంటుంది, బుధవారం, గురువారం, శుక్రవారం ఏ విధంగా ఉంటుందో నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే వాళ్ళ ఓకే మాకు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఇలా ఉంది అని అనుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. కమింగ్ టు సబ్జెక్ట్, శనివారం పుట్టినటువంటి వాళ్ళ గురించి కనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది? ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, నేను చేసినటువంటి అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ప్రతి వీడియో అద్భుతంగా వెళ్తుంది. దాంతోపాటు ఓకే మేము ఇక్కడ చేంజెస్ చేసుకుంటున్నాము, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు, మీరు ఏ విధంగా అయితే చెప్పారో మాకు ఆ విధంగానే ఉంది మాకు. అండ్ కొన్ని నెంబర్స్ ప్రకారం కూడా మేము చేంజెస్ తీసుకోవడానికి రెడీ, అండ్ మా పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శనివారం వాళ్ళది న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుంది సార్? అసలు చాలా చాలా స్పెషల్ డే అండి. పర్టికులర్గా నేను తిరుపతికి చెందిన అబ్బాయిని కాబట్టి శనివారం మేము వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా కొలుస్తాము. చాలా పవిత్రమైన దినంగా భావిస్తాము. అండ్ నైట్ ఫాస్టింగ్ ఉంటాం. అంటే ఒక పూట నైట్ వెంకటేశ్వర స్వామికి ఒక పొద్దులు ఉంటాం అన్నమాట. చాలా ఏళ్ళగా 40 ఏళ్ల పైన. సో శనివారంకి స్పెషాలిటీ ఏమంటే శనిదేవుడు అధిపతి. శనీశ్వరుడు చాలా నిజాయితీ గలవాడు. అంటే తండ్రి సూర్యుడు ఏమంటే చూసి చూడటం వదిలేయమంటాడు, ఆయన రాజ్యాధికారం ఇస్తాడు, అయితే రాజుల్ని ఇస్తాడు. శనీశ్వరుడు రాజకీయ బలాన్ని ఇస్తాడు. సో శని బాగున్నప్పుడు మంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం. శని బలం అనేది చాలా చాలా అవసరం అండి. దీనికి ప్రధానంగా ఏమంటే నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. శనీశ్వరుడికి నచ్చంది ఏమంటే మార్నింగ్ 8-9 నిద్రపోయేది ఆయనకి ఇష్టం ఉండదు. ఓకే, ఆయనకి అర్లీగా లేయాలి, సూర్యుడి కన్నా ముందు లేయాలి, పనులు చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. మా చాలామంది అంటారు శని టైము, అష్టమ శని, ఈ టైం ఆ టైం అంటారు. బట్ పని చేసుకుంటా ఉన్న వాళ్ళకి శని పీడన ఉండదు. వెన్ హీ సీస్ యు ఆర్ వర్కింగ్ హీ విల్ బ్లెస్ యూ. అంటే బాగా ఈ నవగ్రహాల్లో తొందరగా కరుణించే దేవుడు శనీశ్వరుడే తొందరగా. సో శని అనుకూలంగా ఉంటే విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. సో వీళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి ఓపికగా చేస్తారు. కొంచెం టైం డిలే అనుకుంటాం, బట్ చాలా పర్ఫెక్ట్గా చేయగలరు. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఏ విషయమైనా తెలుసుకోవాలనే తపన, ఇంకా లోతుగా తెలుసుకోవాలనే తపన శనివారం పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో దే ఆర్ వెరీ వెరీ పంక్చువల్, హానెస్ట్. అండ్ ఇప్పుడు ఒకటి, మన బాస్ ఉన్నాడు, బాస్ తప్పు చేశాడు, మనం కింద వాళ్ళం, ఆ తప్పు తెలిసింది. ఈ శనివారం పుట్టినవాడు ఎలా ఉంటాడంటే బాస్ని కూడా ఎదిరిస్తాడు. నువ్వు ఈ మిస్టేక్ చేశావు, దీనివల్ల కంపెనీకి ఇంత లాస్. అంటే వీళ్ళు చాలా మొండి వాళ్ళు. ఎవరినన్నా ప్రశ్నించే ధైర్యము, తెగింపు, మొండితనం ఉన్నవాళ్ళు. ఇందులో శని ప్రభావం ఎలా ఉంటుందంటే శనీశ్వరుడు ఎవరినన్నా ప్రశ్నిస్తాడు. తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పు అంటే, శని అనుకూలంగా ఉంటే కోట్లు సంపాదించగలము, వ్యతిరేకంగా ఉంటే కోట్లు పోయి ఆరోగ్యం పాడయి, భార్యాభర్తలు కొట్లాట్లు, ఈవెన్ ఐ ప్రాబ్లం కూడా వస్తుంది శని ఎఫెక్ట్లో. కంటి ప్రాబ్లం అండ్ నడక కూడా తేడా వచ్చేస్తుంది. అండ్ అలా నేను చాలామందిని చూశాను. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా ఐ ప్రాబ్లం. ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది సార్? అసలు సరే, వీళ్ళకి జనవరి తీసుకుంటే, జనవరి అంటే 1వ నెల, శని అంటే 8 నంబర్, శనీశ్వరుడు 8. సో జనవరిలో కంప్లీట్ వ్యతిరేకత ఉంటుంది. తండ్రి కొడుకుల వ్యతిరేక గుణాల వల్ల జనవరిలో ఆల్మోస్ట్ శనివారం పుట్టిన వాళ్ళకి అడ్డంకులు చూస్తారు. సో ఏమీ అనుకూలంగా ఉండదు. ఫిబ్రవరిలో, మార్చ్లో, ఏప్రిల్, మే, జూన్లో చాలా మంచి ఫలితాలు చూస్తారు. అంటే ఎలాంటి అడ్డంకులు ఉండవు. కొంచెం సెప్టెంబర్లో మళ్ళా అడ్డంకులు. అంటే ఈవెన్ వైఫ్తో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ థింకింగ్లో కూడా. అంటే వీళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే వైఫ్ చిన్న మిస్టేక్ చేసినా వీళ్ళు ప్రశ్నిస్తారు. ఆ మాట పెరిగి కాపురంలో అశాంతి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో శనివారం పుట్టిన వాళ్ళు వీళ్ళ నిజాయితీని తట్టుకోలేం. వీళ్ళు అందరూ ఆయనలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. అది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్
దే వాంట్ ఆల్ టు బి లైక్ దెమ్, హానెస్ట్, హార్డ్ వర్కింగ్. వీళ్ళు కనుక అంటే జనరల్ బిజినెస్ కనుక చేస్తే ఫినాన్షియల్గా ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది సార్ అసలు వీళ్ళకి? సో వీళ్ళకి జనవరిలో ఆఫర్స్ పెద్దగా ఉండవు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త జాబ్స్ కానీ, సో కాంట్రాక్టర్లు అనుకోండి, మంచి మంచి కాంట్రాక్ట్ వర్క్స్ వీళ్ళకి తగులుతాయి. అండ్ జూన్, జూలై, ఆగస్ట్లో వీళ్ళకి ఆ డబ్బులు బాగా అందుతాయి. ఒక సెప్టెంబర్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వైఫ్తో రిలేషన్ పరంగా కొంచెం అడ్డంకులు. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా బాగుంటుంది. ఓకే, జనరల్గా అడుగుతున్నాను సార్, అంటే కెరీర్ పరంగా కనుక చూస్ చేసుకుంటే శనివారం వాళ్ళకి ఏది ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కెరీర్ చూస్ చేసుకుంటే? యూజువల్గా వీళ్ళు న్యాయం మాట్లాడతారు కాబట్టి లాయర్స్, జడ్జెస్, ఆ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. లెక్కలు రాయడం కూడా వీళ్ళు చాలా నిజాయితీగా రాస్తారు. అంటే CA, MBA, సో బిజినెస్కి ఇంత క్లియర్గా లెక్కలు రాస్తారంటే ఎవరు తప్పులు వెతకలేం, పట్టలేం. అండ్ ఈ శనివారం పుట్టిన వాళ్ళు బిజినెస్ చేస్తే నీతి నిజాయితీ పెట్టుబడి. సో కన్స్ట్రక్షన్ రంగం, ఈవెన్ షేర్ బిజినెస్ చేసినా కూడా వీళ్ళు దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్. సో వీళ్ళకి ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ సైడ్ అండ్ ఈవెన్ కాలేజెస్ నడుపుకోవడం, లైక్ లా కాలేజెస్, బీఈడి కాలేజెస్ నడుపులో కూడా వీళ్ళు చాలా నైపుణ్యం ఉంటుంది. ఏది నేర్పినా పిల్లలకు వీళ్ళు నిజాయితీ నేర్పిస్తారు. క్రమశిక్షణ, నిజాయితీయే వీళ్ళ మొదటి పెట్టుబడి. చాలామంది వీళ్ళేమంటే కొంచెం వీళ్ళు చాలా అతిగా ఉన్నారు అనుకుంటారు, కానీ లాస్ట్కి ధర్మమే గెలుస్తుంది. అండ్ శని ప్రభావం మన మీద తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు ఏమంటే, శనివారం రోజున కొన్ని ఐటమ్స్ మన ఇంట్లోకి తెచ్చుకోకూడదు. పర్టికులర్గా ఆయిల్, నువ్వుల నూనె కొనకూడదు. ఇంట్లో లేదు, శుక్రవారం తెచ్చిపెట్టుకోండి. ఉప్పు శనివారం తెచ్చుకోకూడదు. సో మనము శని ప్రభావం తగ్గాలంటే నవగ్రహాల్లో శనీశ్వరుడికి మనము బాగా పూజ చేసుకోవడం, లేదా శనివారం రోజు హనుమంతుడికి 108 తమలపాకులతో 8 శనివారాలు, శనివారం హనుమంతుడికి ఇష్టమైన రోజు. అండ్ హనుమంతుడికి మనం పూజ చేసుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ ఎఫెక్ట్ ఆఫ్ సాటర్న్ మ్యాక్సిమం తగ్గిపోతుంది. 108 వారాలు చేసుకోవాలి 108 తమలపాకులతో. ఇది నేను పర్సనల్గా మా అమ్మగారు లాస్ట్ 30 ఇయర్స్గా చేస్తున్నారు మా ఇంట్లో. ఎవ్రీ ఇయర్ 8 వీక్స్ అమ్మ పూజ చేస్తుంది హనుమంతుడికి. సో నేను నా కోసం లాస్ట్ టైం చేసింది అమ్మ. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ద పూజ. అండ్ ఇవన్నీ చేయలేని వాళ్ళకి కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని కృష్ణుడిని తలుచుకుంటే, ఎందుకంటే శనీశ్వరుడు కృష్ణుడు భక్తుడు. ఓకే, సో ఆయన భక్తుల్ని పీడించినని శనీశ్వరుడు ఆయనకి మాట ఇచ్చారు కాబట్టి కృష్ణుడిని ధ్యానం చేసుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి మనం బయటపడచ్చు. వీళ్ళకి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. జనరల్గా స్టోన్ పెట్టుకోవాలి అనుకుంటే ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? అన్న వీళ్ళకి నీలం, నలుపు బట్టలు, నీలం స్టోన్ వేసుకుంటే ఆ శని ప్రభావం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే మనం పర్టికులర్గా ఈ స్టోన్ని 108 డేస్ తిరుపతి కాళాసి మధ్యలో అంజిమేడ్లో శుద్ధి చేసి మన క్లయింట్స్కి మాత్రం పూజలో పెట్టి ఎవరైతే ఈ స్టోన్ వేసుకుంటారో శని ప్రభావం నుంచి బయటపడి లైఫ్లో ఘన విజయాలు. ఎందుకంటే శని ప్రభావం ఉంటే రిలేషన్స్ పాడవుతాయి, ఫైనాన్స్ పాడవుతుంది, ఓడల బండలు అవుతాయి, బండల ఓడలు అవుతాయి కదా, అది శని ప్రభావమే. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ 23 నా 25 32 నా 37 ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు
అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.